రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉంది అంటున్నారు. మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పరిష్కరించడానికి కృషి చేస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. ఏంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇద్దరు విప్లు కావాలని చెప్పి కోరారు, సానుకూలంగా స్పందన వచ్చిందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే వెళ్ళబోతున్నారు, ఆర్థిక శాఖ మంత్రిని కలవబోతున్నారు సీఎం, డిప్యూటీ సీఎం కూడా వెళ్ళబోతున్నారా? ఏమేమి డిమాండ్లు ఉండబోతున్నాయి, ఏమేమి అడగబోతున్నారు? కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్ గురించి కూడా ఆలోచించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఏంటి, ఏమైనా డిమాండ్లు ముందు రాబోతున్నారా? చెప్పండి. ముందుగా ఆశా గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి శుభోదయం అండి. సో మనం బాగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కానీ లేదా షర్మిల గారు కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏదో రోడ్లపై నడుచుకుంటూ అధికారం ఇవ్వండి అని అడిగారే కానీ ఒక పరిపాలన చేయాలంటే ఎన్ని విభాగాలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, ఒక మండలంలో లేకపోతే ఒక పంచాయతీలో మనం పనిచేసి ప్రజలకు సేవ చేయాలంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయని తెలియదు. అలాంటి వారికి ప్రజలు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం కట్టబెట్టారు. కనీసం అంటే ఒక ముఖ్యమంత్రికి ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఏమేమి శాఖలు ఉన్నాయి, ఆ శాఖల్లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు కూడా తెలియదు. వాళ్ళ తర్వాత వచ్చిన మంత్రులకు కూడా అవి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అది వీళ్ళకి శాఖల మీద ఏ శాఖ ఏ డ్యూటీ చేయాలి, ఎలా ఉంటుంది, వ్యవస్థల మీద మంచి అవగాహన ఉందండి. మీరు బాగా చూస్తున్నారు, 10th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ అవగాహన ఉందా? కాబట్టి ఏంటంటే ఈ వైసీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ అవగాహన ఉందా? ఏముంది మాట్లాడుతున్నాడు? ఏ అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారికి? రాష్ట్రంలో ఏ కులం ఎంత ఉంది, ఏ కులపాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏం తెలుసు పవన్ కళ్యాణ్ కి? ఏం తెలుసా పవన్ కళ్యాణ్ గా మాట్లాడుతున్నావు? ఏం తెలుసు పవన్ కళ్యాణ్ కి? రాజకీయాలు అంటే తెలుసా పవన్ కళ్యాణ్ కి? ఏ రాష్ట్రంలో ఏ కులం ఏ జనాభా ఉన్న రాష్ట్రం? మన రాష్ట్రంలో జనాభా ఎంత తెలుసా? ఎన్ని ఓట్లు ఉన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ కి? ఐఎస్ నువ్వు అన్నవే ఎన్ని మందిలో ఉన్నాయి చెప్పడం పవన్ కళ్యాణ్, ఎన్ని గ్రామాలు ఉన్నాయి చెప్పడం పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ కి అసలు నాలెడ్జ్ ఉందా? 10th క్లాస్ చదివిన వాడికి ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికి ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఏమైనా ఇదివరకు ఆ సైంటిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికి? ప్లీజ్ 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 మనోహర్ గారు ప్లీజ్ డిబేట్ లో ఉన్న విషయం మర్చిపోకండి. మీ అధినేత చెప్తూ ఉన్నారు, అధినేత మాటను కూడా మీరు ఈ విధంగా పక్కన పెడితే చాలా కష్టం. ప్లీజ్ మనోహర్ గారు లక్ష్మణ్ రావు గారు మనోహర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ కామ్ అవుతారా? ఒక డిబేట్ లో కూర్చున్నాము, ఒక లేడీ ఎదురుకుండా కూర్చున్నారని కనీసం కామన్ సెన్స్ ప్లీజ్ ఆ వర్డ్ యూజ్ చేసినందుకు ప్లీజ్ అండి. మీ అధినేతలు చెప్తున్నారు కామ్ కోవడం చెప్పి. పర్టికులర్ గా మనోహర్ గారు అధికారంలోకి రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టక ముందు చేసినటువంటి కామెంట్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్లీజ్. పర్టికులర్ గా నా డిబేట్ లో 1 సెకండ్ ప్లీజ్ మనోహర్ గారు 1 సెకండ్ ప్లీజ్. నా డిబేట్ లో భాష అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటామండి. ఎవరైనా సరే భాష మాట్లాడేటప్పుడు టాపిక్ వైజ్ మాట్లాడండి. మీరు నోరు జారారు అన్న ఇంటరాప్ట్ చేశారు వాస్తవమే, కాకపోతే ఇంటరాప్ట్ చేయొద్దని చెప్పండి. టాపిక్ ని డివైడ్ చేసి మీకు ఇష్టానుసారంగా నడపడానికి ఇక్కడ కాదు మనం కూర్చుంటా. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. ఒక లేడీ కూర్చున్నారని కూడా మీరు మొత్తం మర్చిపోయారు. ఇది ప్రెస్ మీట్లు కాదు, లేదంటే మీరు ఇంటి దగ్గర మాట్లాడుకునే వివాదాలు కాదు. కొన్ని లక్షల మంది చూస్తున్నారు టీవీలో. ప్లీజ్ మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మీ పార్టీ మీద ఎఫెక్ట్ పడతాయి, అది అర్థం చేసుకోండి. నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం లక్ష్మణ్ రావు గారు కాస్త సహనం వహించండి. ఆయన స్టార్ట్ చేశారు, వెంటనే మీరు ఎవ్వరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఇంటరాప్ట్ చేయనివ్వలేదు. కామ్ గా మీరు అడిగినంత సేపు నేను సమయం ఇచ్చాను ప్రతి ఒక్కరికి కూడా. ప్లీజ్ అర్థం చేసుకోండి. మిగిలిన పార్టీలకు కూడా వారు మాట్లాడే వెర్షన్ వెళ్ళనివ్వండి. ఒకవేళ ముందుకెళ్తే కనుక నేను ఇంటరాప్ట్ చేస్తాను, నేను క్వశ్చన్ చేస్తాను. అందరూ చాలాసార్లు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఒక్కటి గమనించండి, మనం బయట లేము, ఒక డిబేట్ లో ఉన్నాము, ఒక వేదిక మీద కూర్చుని ఉన్నారు, పార్టీల తరపున మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే అధినేతలకు ఎఫెక్ట్ అవుతుంది అనేది విషయాన్ని మాత్రం గమనించుకోండి. ప్లీజ్ కంటిన్యూ మనోహర్ గారు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? గతంలో ఏదైతే కామెంట్స్ చేసినా దానికి అనుగుణంగా ముందుకెళ్ళబోతున్నారా? కేంద్రాన్ని డిమాండ్ చేయబోతున్నారా ఏంటి? ఖచ్చితంగా అండి. నేను వాళ్ళు ముగ్గురు మాట్లాడితే నేను కామ్గా ఉన్నాను, నేను డిస్టర్బ్ చేయలే.
అనవసరం వచ్చి డిస్టర్బ్ చేసి మా అధ్యక్షులు రేగి అంటే మేము కూర్చుంటూ చేతులు కూర్చోవడం ఫస్ట్ పాయింట్. ఒక డిబేట్ లో కూర్చున్నామంటే సభ్యతా సంస్కారం, మనం మాట్లాడే లాంగ్వేజ్ చూసుకోండి వైసీపీ వాళ్ళు ముఖ్యంగా. సెకండ్ పాయింట్ అండి మీరు అడిగిన, కమింగ్ టు ద పాయింట్. సో మేము మా వ్యవస్థలు ఏం చెయ్యాలి మాకు క్లారిటీ ఉంది. మాకు వ్యవస్థల మీద ఒక పంచాయతీ రాజ్ తీసుకున్నాం అనుకో, చదువా ఇదన్నీ పక్కన కాదు, వ్యవస్థల మీద నాలెడ్జ్ ఉందా? వ్యవస్థల మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాము. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాక మా నారాయణ మనోహర్ గారు అవుతేనేమి, పవన్ కళ్యాణ్ గారు అవుతేనే నిన్న సీట్ చేశారు ఫుడ్ కార్పొరేషన్ లో. ఎంత అవినీతి జరుగుతుందని మీకు అంతవరకు కూడా కాదండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఎంత స్కామ్ జరిగిందంటే, నిన్నే గ్రామ సభలు పెట్టాం మేము. గ్రామ సభలు పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం అవుతేనేమి వీళ్ళు ఎంతవరకు చేశారంటే, ఒక గ్రామ సభలో పెడితే నార్మల్ ఎంప్లాయీస్ ఏమో 13,000 అంట, సర్పంచ్ రెఫరెన్స్ తో వచ్చిన వాళ్ళు 26,000 అంట. చూడండి, ఒక పంచాయతీలో చెత్త తీసుకుంటే అంటే వీళ్ళు. మనోహర్ గారు, నేను మళ్ళీ వేరే వేరే శాఖల గురించి ఆ మినిస్టర్స్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి మినిస్టర్స్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పుడు దాంతో మాట్లాడదలుచుకోవట్లేదు. ప్లీజ్, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, రాష్ట్ర అభివృద్ధి, ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రిని, బడ్జెట్ సంబంధించి ఏ విషయాలు మాట్లాడబోతున్నారు ఏంటి అనే దాని గురించి క్వశ్చన్ చేస్తున్నాను. డిప్యూటీ సీఎం గా మీ అధినేత కూడా వెళ్ళబోతున్నారు, ఏదైనా క్వశ్చన్ చేయబోతున్నారు, ఏదైనా రావాల్సిన వాటి గురించి అడగబోతున్నారా? శాఖల గురించి తర్వాత మాట్లాడదాం. అందుకేనండి మేము రేపు పొద్దున్న 4వ తారీఖు ఢిల్లీకి వెళ్ళినా మాకు శాఖల మీద అవగాహన ఉంది. మేము ఎన్డీఏలో కూడా ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్యాకేజ్ అవుతానేమి, ఇంకో రావాల్సిన ఫండ్స్ అవుతానేమి, విధి విధానాలు అవుతానే సహాయం చేస్తాయి అంటే ఖచ్చితంగా దానికి లోపడి మా అడుగుతారు. ఎందుకంటే మేము ఒక ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చాం. మేము ఖచ్చితంగా 5 సంవత్సరాలుగా వైసీపీ ఎటువంటి పరిపాలన చేసింది, దానికి రిజల్ట్ గా ఏమి ఇచ్చారనేది ప్రజలు చూశారు. కాబట్టి దాంతో మాకు ఒక 124 సీట్లు ఇచ్చాం. మేము ఎలా దాన్ని చెయ్యాలనే విధానంలో మేము ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని చూసుకొని మనతో బడ్జెట్ ఎట్టు ఉంది దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పారు, ఉప ముఖ్యమంత్రి ఏమన్నారు, నేను శాలరీ తీసుకుంటాను నాకు తెలుస్తుంది. బడ్జెట్ లో ఏమీ లేవు. తీసుకోవట్లేదా, పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారా, పారిశుద్ధ్యం మీద దృష్టి పెడతారని మాట్లాడలేదు. జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మనతో పాటు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు,